గాయత్రి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రంలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ప్రతి రైతుకు అండగా ఉండాలని, కొనుగోలులో ఇబ్బందులను కూడా పరిష్కరించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజని కేంద్ర మంత్రి పెమ్మసాని ఆదేశించారు. త్వరలో తాను నకిలీ ఫర్టిలైజర్స్, ఎరువులపైన దృష్టి సారించబోతున్నానని ఈ సందర్భంగా పెమ్మసాని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కూడా పాల్గొన్నారు. స్టేట్ ఒక ఆయన ఉన్నాడు సార్, వాళ్ళ లీవ్లో ఉన్నారు. ఆయన వీళ్ళ అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను సార్. నేను ఎడతా ఉన్నాను సార్. అమర్ గారు, ఇక్కడ మీరు స్పీకర్లో ఉన్నారు, 100 మంది ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, నేనున్నాను, జాయింట్ కలెక్టర్ గారు, మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇప్పుడు మనం ఈ CCI సెంటర్స్ అన్నింటిలో పత్తి కొనుగోలు మొదలు పెట్టామా లేదా? సార్, ఫస్ట్ 2 days ఒక చిన్న ఆబ్స్టకిల్ ఉంది, L1 L2 అని. నిన్న ఆఫ్టర్వర్డ్స్ లేటర్ 2 stages నుంచి, అంటే 2 days నుంచి కూడా ఆల్మోస్ట్ అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్స్ లో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. నిన్న నుంచి మొదలైంది. అవును సార్. ఓకే, ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దయచేసి ఇమీడియట్గా అన్ని స్టార్ట్ చేయండి అన్ని దగ్గర. తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అది కూడా 1-2% చూసి చూడనట్టుగా ఉండాలి, ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సార్, అది యాక్చువల్గా మనకి MSP ఆర్డర్ 8-12% మాయిశ్చర్ ఉండాలని ఉంది సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అవును, నేను మాట్లాడేది 13-14 కంటే ఎక్కువ అంటే కనుక డెఫినెట్లీ ఇది విజిలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియస్ ఇష్యూ అవుతుంది సార్. ఓకే, అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి, అది నాకు అర్థమైంది. బట్ మీరేంటంటే ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారులతోటి తక్కువ కొనిచ్చే. మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి. అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి దయచేసి. ఓకే, సరే అయితే మరి.